లైఫ్ చాలా విచిత్రమైంది. ఈ సమాజంలో కొన్ని జీవితాలు, కొన్ని లైఫ్ స్టోరీస్ వింటే చాలా బాధేస్తుంది. ఒక ఏ, బి అనే ఇద్దరు పర్సన్స్ ఒకే హాస్టల్‌లో కొన్ని సంవత్సరాలుగా సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు. సేమ్ బుక్స్, సేమ్ హాస్టల్, సేమ్ రూమ్, సేమ్ కోచింగ్ సెంటర్. అలా కొన్ని సంవత్సరాలుగా సివిల్స్ ప్రిపేర్ అవుతూ వస్తున్నారు. వీక్లీ మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నప్పుడు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి కంటే 2-3 మార్క్స్ ఎక్కువగానే తెచ్చుకునేవాడు. ఎప్పుడు అలాగే కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అలా ప్రిపేర్ అవుతూ మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఆ మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తి కంటే 0.5 మార్క్స్తో సివిల్స్ పాస్ అయ్యాడు. ఏ అనే వ్యక్తి జస్ట్ 0.5 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు. జస్ట్ 0.5 మార్క్స్తో ఇద్దరి లైఫ్ ఇక్కడి నుంచి టర్న్ అయిపోయింది. బి అనే వ్యక్తి కలెక్టర్ అయిపోయాడు. ఏ అనే వ్యక్తి అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోయాడు. కానీ సమాజం బి అనే వ్యక్తిని ఒక కలెక్టర్గా చూస్తుంది. వానికి ఒక స్టేటస్ ఇస్తుంది. వానితో ఎగబడి మరి సెల్ఫీలు తీసుకుంటుంది. ఒక బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు తిరుగుతూ ఉన్నారు జనాలంతా బి అనే వ్యక్తి చుట్టూ. అదే ఏ అనే వ్యక్తికి అతని టాలెంట్, అతని తెలివిని చూసి చాలా ఎంఎన్సీ కంపెనీస్ చాలా లక్షల ప్యాకేజ్తో కూడుకున్నటువంటి జాబ్స్ను ఆఫర్ చేశారు. కానీ అతను వెళ్ళలేదు. ఎందుకంటే అతని డ్రీమ్, అతని గోల్ అంతా ఐఏఎస్. అతని ఈగో హర్ట్ అయిపోయి తను వెళ్ళలేదు. అంత మాత్రాన ఏ అనే వ్యక్తి టాలెంట్ లేదా, తెలివి తక్కువవాడా, అసమర్థుడా? కాదు కదా. కానీ ఈ సమాజం ఏ అనే వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వదు. ఏ అనే వ్యక్తిని ఒక స్టేటస్ ఇవ్వదు. ఏ అనే వ్యక్తిని ఒక మనిషిగానే చూడదు. ఆ జస్ట్ 0.5 మార్క్స్తో బి అనే వ్యక్తి కలెక్టర్ అయిపోయాడు. అదే జస్ట్ 0.5 మార్క్స్తో ఏ అనే వ్యక్తి అతని జీవితంలో డౌన్ఫాల్ అయిపోతూ వచ్చేసాడు విత్ డిప్రెషన్తో. అంటే నాకు ఒక సామెత గుర్తొచ్చింది. గెలిచినోడు గాడిద కథ చెప్పినా గొప్పగా వినిపిస్తుంది. అదే ఓడినోడు ఓంకారం గురించి చెప్పినా వినే వాళ్ళకి చేదుగా వినిపిస్తుంది. ఇదే గెలిచినోడికి ఓడినోడికి తేడా.